ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు రచ్చబండ పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని రచ్చబండ పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని ప్రజల కలలు పండాలని ప్రతి గుండెలో నిండాలని తుది పయనం కడవు పిరి వదిలిపెట్టి తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి వదిలిపెట్టి ఎన్ని వేల ఏళ్ళైనా ప్రజలు మరచిపోని మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ఏడి ఆ ప్రజల మనిషి ఎక్కడ జల యజ్ఞం ఋషి అదిగో ఆ పసి బిడ్డల చిరునవ్వై ఉన్నాడు ఇదిగో మన యువతరాల నుదుటి రేఖ అయినాడు అటు చూడు తన నడక పారే జల కాల్వలలో ఓకే వస్తాను నేను తీస్తాను ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఇప్పుడే 15 సంవత్సరాలు అయింది. కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి 2 చేతుల్లా 2 కళ్ళలా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర రెడ్డి. వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు బాధ భరించలేక నిజం జీర్ణించుకోలేక 700 మంది చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారికే కాదు, ఈరోజు ఆ కుటుంబాలందరూ చూస్తారు
ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారు వెనకాల చనిపోయారు వాళ్ళందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. కానీ ఈరోజు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, తన ప్రజల కోసం ఎంత తప్పించారు రాజశేఖర రెడ్డి గారు. ఒక జలయజ్ఞం అయినా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా, ఇలాంటివి ఎన్ని, రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు, మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు, కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది, ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు, ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ అది కూడా నెరవేరు. రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆరోగ్యశ్రీ అయితే ఎవరికి ధ్యాస లేదు, అందరూ నీరు గారుస్తున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు, అదే బీజేపీ పార్టీ గులాంగిరి చేస్తారు. మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం. ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాలి, మేలు చేయడానికి ప్రయత్నించాలి. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి, రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నాం. ఈ ఫ్లడ్స్ అన్నది అసాధారణ పరిణామం. గత 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్సీ చేయలేకపోయారా, ఫోర్కాస్ట్ చూడలేకపోయారా, వార్నింగ్లు ఇయ్యలేకపోయారా? ఇంత విపత్తు జరిగింది, మొత్తం అంతా కాపాడటం సాధ్యం కాకపోయినా ఏ మటుకు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేస్తుండొచ్చునా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేదు. కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే, బలగాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం. మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం. అందరూ విల్లింగ్ గా ముందుకు రావాలి, ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా
థ్యాంక్ యూ. ప్రకాశం గేట్ ఒక్కసారి ఎత్తడం వల్లే ఈ ప్రమాదం వచ్చింది. ఎక్కువ ఐ డోంట్ నో ద టెక్నికాలిటీస్ హియర్. చూడాలి. థ్యాంక్ యూ. ఇదిగో మన యువతరాల నుదుటి రేఖ అయినాడు, అటు చూడు తన నడక పారే జల కాల్వలలో, ఇటు చూడు తన మనసు పల్లె పైరుగాలులలో, అడిగి చూడు దిక్కులేని వృద్ధురాలి ఒకసారి, రాజశేఖరుడు ఏడని కన్నీళ్లతో తెలుపుతుంది. రాజశేఖరుడు ఏడని కన్నీళ్లతో తెలుపుతుంది. వృద్ధాప్యపు భృతిగా మారి బ్రతికిస్తున్నాడంటూ గుండె అతకబడ్డ పేద బిడ్డను నీవు అడిగి చూడు, పలుకుతుంది కన్నీళ్లతో తన వంటి ఎందరికో ప్రాణంగా మారాడని. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. తన కులమే ప్రజాకులం, తన మతమే ప్రజామతం, తనకిష్టం పల్లె సీమ, రైతులపై తన ప్రేమ. మెరగా బురద పొలాలకు అమెరికా అధ్యక్షుడిని రప్పించి రైతులపై తన ప్రేమను చూపించెనుగా. పల్లె బిడ్డలందరూ కూడా త్రిబులైటి చదవాలని, పులివెందుల బాసరలో నూజివీడులో తాను త్రిబులైటి స్థాపించిన పల్లెల సేవకుడతడు, ప్రజాబంధువతడు. ఈరోజు షర్మిలమ్మ గారు చెప్పినట్లుగా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ప్రతి ఒక్క విషయంలోన ఇంక పైన యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా, ఎక్కడ గొంగల అక్కడే ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అక్కడే అభివృద్ధి ఆగిపోయింది. తప్పకుండా ఉన్న అభివృద్ధిని ఇంకా 15-20 సంవత్సరాలు వెనక్కి లాక్కొని వెళ్ళిపోయినారు ఇప్పుడు వచ్చిన నాయకులంతా కూడా. తప్పకుండా ఏ విధంగా అయితే తెలంగాణలో ఒక దృఢమైన ప్రభుత్వం ఏర్పడిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తప్పకుండా అభివృద్ధి పథం వైపు నడిచేదానికి అహర్నిశలు కష్టపడతామని చెప్పని ఆయన ఈ సందర్భంగా ఆ మహానేత ఆశయాలకై ఈ జీవితాలంతా మేము అర్పించి తప్పకుండా ఆయన ఆశయ సాధనకై షర్మిలమ్మ గారి నాయకత్వంలో అహర్నిశలు ఒక సైనికులై మేమందరూ కష్టపడి ముందుకు వస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యావత్ ప్రపంచంలోనే ఎంతో గొప్ప వాతావరణ స్థితి కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇది. మనకి సముద్ర మార్గం చూస్తే అసలు ఏ రాష్ట్రానికి లేనంత సముద్ర మార్గం ఉంది. ఎన్నో వనరులు ఉండే ఆంధ్రప్రదేశ్ ఇది. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఆశయ సాధనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనకి అహర్నిశలు ఈ జీవితాలన్నీ అర్పించి కష్టపడి ముందరికి వెళ్తామని చెప్పి ఈ ముఖంగా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో